డియర్ ఫ్రెండ్స్, నార్మల్గా మన కారు విషయానికి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న పాయింట్స్ని మనం శ్రద్ధ వహిస్తే దానివల్ల లాభం ఎక్కువ ఉంటుంది, ప్లస్ పెద్ద సమస్య మనం అవాయిడ్ చేసిన వల్ల అవుతాం. ఇది కారు మ్యానుఫ్యాక్చరర్ ఈ వైపర్ బ్లేడ్ ఆర్మ్ని ఈ లోపల స్ప్రింగ్ ఇచ్చాడు. ఈ స్ప్రింగ్ని కొంత ప్రెజర్ వచ్చేటట్టు డిజైన్ చేస్తాడు. ఈ స్ప్రింగ్ వల్ల ఈ ఆర్మ్ ఈ బ్లేడ్ మీద ఎంత ప్రెజర్ ఉండాలో అంత ప్రెజర్ మాత్రమే వస్తుంది. ఆ ప్రెజర్ వల్ల గ్లాస్ మొత్తం క్లీన్ అవుతుంది. ఆ ప్రెజర్ ఎక్కినా తగ్గినా వైపింగ్ అనేది సరిగ్గా జరగదు. అందుకోసం ఈ బ్లేడ్ని రోజు ఓపెన్ చేసి ఇట్లా పైకి లేసి కిందికి దించడం అనేది చేయకూడదు. మ్యానుఫ్యాక్చరర్ దీన్ని డిజైన్ చేసినప్పుడు దీన్ని ఓపెన్ ఇట్లా పైకి లేపరు, దీన్ని ఇట్లా డౌన్ చేయరు అనే ఉద్దేశంతోనే దీన్ని డిజైన్ చేసిండు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రాసెస్లో కొత్త పద్ధతిని అవలంబిస్తున్నాం. రోజు తీస్తున్నాం, రోజు పెడుతున్నాం. దీనివల్ల ఈ స్ప్రింగ్లో టెన్షన్ పోతుంది, దీంట్లో అలైన్మెంట్ యాంగిల్ పోతుంది, వైపింగ్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. మీకు ఈ విధంగా ఈ బ్లేడ్లు కూడా చాలా ఫ్రీక్వెంట్గా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆర్మ్ కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి కరెక్ట్గా లేకుంటే ఒక్కసారి వైపర్ లింకేజ్, వైపర్ మీద లోడ్ పట్టడం జరుగుతుంది. ఆ వైపర్ లింకేజ్ మీద ప్రాబ్లం, వైపర్ కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది, వైపర్ మోటార్. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ బ్లేడ్ ఆర్మ్ని పైకి లిఫ్ట్ చేయకుండా దీని యథాస్థితిలో అలాగే ఉంచాలి, ఉంచి మాత్రమే క్లీన్ చేయాలి. దాన్ని డైలీ పైకి లిఫ్ట్ చేసి పెట్టకూడదు. ఇలా డైలీ చేయడం వల్ల ఒక నెలలో 30 సార్లు, సంవత్సరంలో ఎన్నిసార్లు అది మల్టిప్లికేషన్ అయిపోయి దాని సర్వీస్ లిమిట్ అనేది త్వరగా అయిపోతుంది. అది ఎంత కాలం పనిచేయాలో అంతకాలం పనిచేయకుండా ముందే దాన్ని రీప్లేస్ చేయాల్సిన పని, దాన్ని రిపేర్ చేయాల్సిన పని వస్తుంది. ఆ మోటారు లింకేజ్ ఇవన్నీ రిపేర్లు పెట్టుకుంటే కాస్ట్ బాగా అవుతుంది. దీన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేయాలంటే మీరు మీ వాచ్మెన్కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దీన్ని పైకి లేపకుండానే ఉంచేటట్టు, క్లీన్ చేసేటట్టు మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోవచ్చు. సో దట్ మీకు ఈ సిస్టమ్ మొత్తం ఇంటాక్ట్గా ఉండి డ్యామేజ్ కాకుండా మీకు సర్వీసు ఎక్కువ కాలం ఇచ్చే అవకాశం ఉంది. ఇది మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను.